హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ. మీరు చూస్తున్నారు ఎస్ఎస్కే తెలుగు టెక్. సో ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి ఇంటర్నెట్ అంటే ఏంటి, సో మనం ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి అనుకుంటాం. సో చాలామంది ఇంటర్నెట్ అంటే ఏంటంటే అది సెల్ టవర్ నుంచి వచ్చే సిగ్నల్ కానీ చెప్తారు, లేకపోతే డేటా అని చెప్తారు, లేదా శాటిలైట్ నుంచి వచ్చే డేటా అంటారు. సో అదంతా తప్పు. సో ఇంటర్నెట్ ఏంటి అంటే, ఇంటర్నెట్ వచ్చేసరికి మనకి సర్టెన్ ఇన్ఫర్మేషన్ ఒక కంప్యూటర్ నుంచి లేదా ఒక సర్వర్ నుంచి మనకు ఫోన్, మన మొబైల్, మన ల్యాప్టాప్ కానీ ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని ఇంటర్నెట్ అంటారు. సో మనకు కావాల్సిన డేటా దాన్ని డేటా అంటాం. సో మనకి ఈ ల్యాప్టాప్లో గూగుల్ ఓపెన్ చేసి ఇమేజెస్ కొడితే సో దాంట్లో రన్ అయ్యేదంతా దాన్ని ఏమంటామంటే మనకు కావాల్సిన డేటా. సో ఆ రన్ అవ్వడానికి కావాల్సిన ఉపయోగపడుతుంది చూసారో దాన్ని ఇంటర్నెట్ అంటాం. సో ఈ డేట్ ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారా? సో ఈ వరల్డ్లో మొత్తం అన్ని సర్వర్ రూమ్స్ని కనెక్ట్ చేస్తా వరల్డ్ అక్రాస్గా అయితే ఆప్టికల్ కేబుల్స్ ఉంటాయి. సో ఆ ఆప్టికల్ కేబుల్స్ ఏం చేస్తాయి అంటే ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్, సపోజ్ ఇండియాకి ఒక సర్వర్ రూమ్ ఉంది అండ్ సమ్ అదర్ కంట్రీకి ఒక సర్వర్ రూమ్ ఉంది. సో ఆ సర్వర్ రూమ్ అక్కడ ఆ కంట్రీలో ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్ ఉంది అనుకుందాం. సో ఆ ఫేస్బుక్ కానీ లేకపోతే యూట్యూబ్ హెడ్ క్వార్టర్స్. సో నేను ఇక్కడ వీడియో చేస్తున్నా. సో నా వీడియో ఏం చేస్తానంటే మొబైల్ ద్వారా అప్లోడ్ చేస్తా. సో అది ఆ అప్లోడ్ చేసిన డేటా అంతా శాటిలైట్ ద్వారా స్టోర్ అవి ఆ సర్వర్ రూమ్కి వెళ్తుంది. సో ఆ సర్వర్ రూమ్కి వెళ్ళిన డేటా మీరు చూస్తారు. సో దీన్ని ఏమంటారంటే డేటా ట్రాన్స్ఫర్. కానీ ఇప్పుడు మనకి వైఫై రూటర్స్కి కేబుల్స్కి వస్తాయి కదా ఆప్టికల్ కేబుల్స్, సో దాన్ని ఇంటర్నెట్ అంటాం. సో మరి మొబైల్కి లేదు కదా అంటే మొబైల్ సెల్ టవర్స్ కూడా కేబుల్స్ వస్తాయి. సో మనం చాలా చూస్తూ ఉంటాం. రోడ్లు తవ్వేటప్పుడు ఆప్టికల్ కేబుల్ లైన్స్ కట్టే వేస్తూ ఉంటారు. రోడ్లు తవ్వేటప్పుడు, రోడ్లు వేసేటప్పుడు వాళ్ళు బాగు చేసుకుంటూ ఉంటారు. అలాగే కాకుండా సీస్లో కూడా, సముద్రాల్లో కూడా ఈ కేబుల్స్ అయితే వేస్తారు. సో అన్ని సర్వర్ రూమ్కి. సో ఈ ఇంటర్నెట్ ఎప్పుడు కనిపెట్టారంటే ఎర్లీ 90s నుంచి కానీ 60s మధ్యలో. సో 1960s to 1950s మధ్యలో అయితే కనిపెట్టారు. సో తప్పేమన్నా ఉంటే నాకు తెలిసినంత వరకు చెప్పిన ఇది కనిపెట్టింది ఒకళ్ళిద్దరు కాదు ఫ్రెండ్స్. సో గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామర్స్ అయితే కలిపి చేశారు. సో వాళ్ళు తయారు చేసిన ఏమైందంటే ఇంకా మాడిఫై చేస్తే సో దీని ఫస్ట్ పేరు వచ్చేసరికి వరల్డ్ వైడ్ వెబ్ అని అయితే పెట్టారు. సో అప్పుడు ఏంటంటే ఒక కేబుల్ యూస్ చేసి నా సిస్టంలోంచి ఇంకో సిస్టంలోకి అయితే ట్రాన్స్ఫర్ చేయడాన్నే వరల్డ్ వైడ్ వెబ్ అన్నారు. సో దీన్ని ఇంటర్నెట్ అంటాం ఫ్రెండ్స్. సో ఇంటర్నెట్ ఎలా చేంజ్ అవుతూ వచ్చిందంటే మన ఎర్లీ 2000s ముందు అయితే ఇంటర్నెట్ అనేది యూసేజ్ తక్కువ ఉండేది. సో అంత తర్వాత 2007 ఆ టైంకి అయితే నోకియా ఫోన్స్లో అయితే ఇంటర్నెట్ అవైలబుల్ ఉంది. నోకియాదే కాదు, అప్పుడు ఐపాడ్స్ కానీ, శాంసంగ్ డివైజెస్ కానీ, మోటరోలా, సో వీటిల్లో అయితే ఇంటర్నెట్ వాడేవారు. ఫేస్బుక్ గట్రా ఓపెన్ అయ్యేది. సో కానీ అది చాలా లో స్పీడ్. సో తర్వాత 3G వచ్చింది. 3G వచ్చాక కూడా యూట్యూబ్ గట్రా వాడేవారు కొంతమంది, కానీ నెలంతా 1 GB డేటా సేవ్ చేసుకునేవారు. సో అప్పుడు 200 ఉండేది, కానీ ఇప్పుడు 200 పెట్టుకుంటే 1 month ప్యాక్ వచ్చేస్తుంది. సో 28 GB అంత అనుకుంటా. సో అంత చీప్ అయిపోయింది మన సర్వీస్ ప్రొవైడర్స్ దయవల్ల. సో అదే కాకుండా సో ఇప్పుడు స్పీడ్ ఏంటంటే 1 GB డైలీ వాడేస్తున్నాం. సో డైలీ సరిపోవట్లేదు కూడా 1 GB, 1.5 GB. సో ఇంటర్నెట్ అంటే అది ఫ్రెండ్స్. సో ఏం చెప్పాను కదా, డేటా ఇది నేనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చెప్పట్లేదు. ఒక్క దిక్కున ఉన్న డేటా ఇంకో దిక్కున అదే మనకి కావాల్సినప్పుడు వచ్చేదాన్ని, మనకి సర్వర్కి కానీ మన మొబైల్కి కానీ వచ్చేదాన్ని ఇంటర్నెట్ అంటాం. సో అది డేటా అంటాం. సో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు చూసారా, దాన్ని ఇంటర్నెట్. అది కేబుల్స్ ద్వారా అవుతుంది. అండ్ అట్ సర్టెన్ టైమ్స్ అది శాటిలైట్స్ ద్వారా, ఫ్రీక్వెన్సీస్ ద్వారా అవుతుంది. సో దాన్ని ఇంటర్నెట్ అంటాం. సో మనకు వచ్చి మొబైల్లో అయితే రిసీవర్ ఉంటుంది. సో సిగ్నల్ రిసీవర్, ఆ సిగ్నల్ రిసీవర్ టవర్ మన దగ్గర నియరెస్ట్ టవర్ దగ్గర నుంచి అయితే తీసుకుంటుంది. సో అంటూ ఉంటారు టవర్స్ లేవు, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అంటే మన ఏరియాలో ఒక టవర్ ఉన్నా, అది బిఎస్ఎన్ఎల్ అవనే, రిలయన్స్ అవనే, దానికి ఛార్జ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఇన్ని కాల్స్ వెళ్ళి వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో వాటికి కూడా కేబుల్స్ కనెక్ట్ చేసి ఉంటే దాన్ని ఇంటర్నెట్ అంటాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి ఇంతే. అంతేకాకుండా మనమైతే ఎడ్యుకేషనల్ పర్పస్ ఈ ఛానల్లో కాకుండా ఇంకో ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఎగ్జామ్స్ గట్రా ప్రిపేర్ అవ్వడానికి. అండ్ ఈ ఛానల్లో అయితే డైలీ రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో మంచి కంటెంట్స్తో అయితే వీడియోస్ వస్తాయి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక ఫన్నీ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను. సో ఆ ఛానల్ కూడా ఎంకరేజ్ చేస్తారనుకున్నా. థ్యాంక్స్ ఫ్రెండ్స్.